SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. Overacting. అమ్మయ్యా, నువ్వు సమయానికి వచ్చి డోర్ కొట్టావు. లేకపోతే ఆవిడతో సంసారం మొదలెట్టేవారా? చిచి, నేను ఎటువంటి వాడినా నీకు తెలీదా? చాలండి మీ నాటకాలు. బాబుకి బాబులో యాక్ట్ చేసి రమ్మంటే దానికి మొగుళ్ళో యాక్ట్ చేసి వస్తారా? అంటే బాబుకు అనుమానం రాకుండా ఉండాలని. ఏ దాన్ని వాటేసుకుని ముద్ర పెడితే గాని వాడు నమ్మనన్నాడా? బిడ్డ తల్లిని కూడా చూడకుండా సొంత దొరికిందని గుండెలకు హత్తుకుని చిచి మగబుద్ధి పోల్చుకున్నారు కాదు. అదే మన శోభన ఏంటి ఇలాంటి టెంప్టింగ్లు ఉండేవి కావు కదా. నన్ను ముట్టుకోకండి, వెళ్ళి డెటాల్తో శుభ్రంగా స్నానం చేసి రండి. అలాగే. అసలు ఈయన నమ్మి పంపడం నాది బుద్ధి తక్కువ. 48 గంటలైనా అచ్చిన మొగుడు ఇంటికి రాలేదు, ఝాన్సీ మొగుడు బయటికి పోలేదు. ఆ డెఫినెట్ గా 2 in 1 గడే. నేను చెప్పిన కదా బాయ్, వాళ్ళిద్దరు ఒక్కటేనని. ఇంకెంత 24 గంటలే కదా. ఆడొచ్చాడా సరే సరే, లేకపోతే ఆడి బండారం బయట పెట్టేసి అలా కాపురాలు కూల్చేద్దాం. అమ్మ దొంగన విలన్స్ లారా, ఇంత పెద్ద మ్యాప్ వేస్తున్నారా? చెప్తా మీ పని చెప్తా. హలో, నేను సార్ రామకోటిని. హలో సార్. అయ్యి బాబోయ్, మళ్ళీ నన్ను సార్ అంటున్నారండి సార్? నేను మీ కానిస్టేబుల్ సార్. రామకోటిలా కోటి సార్లు చెప్పాలా సార్? అర్థమైంది సార్. 2 టౌన్ మేడం గారు పక్కన ఉన్నారా సార్? అవును సార్. మేటర్ చెప్పండి. ఆ కిర్లోస్కర్ గారు మురారి గారు మీ పచ్చని కాపురంలో వెచ్చని బాంబు పెట్టారు సార్. బాంబా? ఏంటో వివరంగా చెప్పండి సార్. మై గాడ్, అయితే ఇప్పుడే వచ్చేస్తున్నాను. ఏంటండి ఏమైంది? మా స్టేషన్ లో 2 టెర్రరిస్టులు బాంబులు పెట్టారంట. నేను వెంటనే వెళ్ళాలి. బాంబులు పెడితే పారిపోవాలి గాని వెళ్తానంటారేమిటండి? నేను వెంటనే వెళ్ళి వాటిని తీయాలి, లేకపోతే చాలా డేంజర్. వెళ్తే మీకు డేంజర్ కదండి. ఇదిగో అరగంట గ్రేస్ టైం ఉంది కదా, నాకేమవదు, ఇప్పుడే వచ్చేస్తాను. వద్దండి ప్లీజ్. ఏమండి నాకేమవదు, వినండి. వచ్చాను వింటాను. వద్దండి, వెళ్ళకండి. నా మాట విను. అక్కడ చాలా డేంజర్. ఏమండి? అరే ఏం ఝాన్సీ, నీ మొగుడు ఎడుకో ఉరుకుతుండు. ఎవరో టెర్రరిస్టులు స్టేషన్ లో బాంబులు పెట్టారు. అరే ఆయన బయటకి వెళ్తే ప్రాణగండం కదా. ఆయనకి ప్రాణగండం అని మీకెలా తెలుసు? అదే బాంబులు అంటున్నారు కదా, పేలితే డేంజర్ అని మన ఉద్దేశం. అదే నాకు భయంగా ఉంది. అర్జెంట్ గా మీరు అర్చన గారింటికి వెళ్ళకపోతే మీ సీక్రెట్ మొత్తం బయటపడిపోతుంది. అయితే నువ్వు పని చేయి. ఏంటి సార్? నేను అర్చన మొగుళ్ళో వెళ్తాను, నువ్వు నాకు డూప్ గా ఝాన్సీ భర్తలో వెళ్ళు. ఏంటి సార్ మీరు మాట్లాడేది? నేను మీ డూపా? మీ పోస్ట్ ఏంటి, నా పొజిషన్ ఏంటి? మీ హైట్ ఏంటి, నా షార్ట్స్ ఏంటి? మీ స్టైల్ ఏంటి, నా స్టమక్ ఏంటి? మీ పర్సనాలిటీ ఏంటి, నా మున్సిపాలిటీ ఏంటి? నా వల్ల కాస్త నేను నువ్వు ఇలా వెళ్ళవు, నీ షేప్ మారుస్తాగా. వద్దండి బాబు, రిస్క్ అయిపోద్ది. నేనున్నానుగా. మీరు ఎప్పుడు లేరు, సినిమా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటారు. కమెడీ అని నా పరిస్థితి ఏంటి సార్? ఇదిగో మాట్లాడకుండా పద. భయపడకండి. భర్తని భయపెట్టాలే గాని భర్తను చూసి భయపడకూడదు. భర్త ఏంటి? ఆ కట్టు లోపల ఉన్నది మీ ఆయనే. ఏమైంది ఆయనకి? పోలీస్ ప్రాణాలు కాపాడడం కోసం ఆయన సొంత చేతులతో బాంబులు తీసి పరిగెత్తుంటే అవి కాస్త పేలిపోయాయి. వద్దు వద్దు అంటుంటే కూడా వినకుండా వెళ్ళారు. దూరం దూరం. ఈ సమయంలో ఆయన్ని వాటేసుకుంటే లోపల ఉడికిన వంకాయలా ఉన్న ఆయన బాడీ బర్స్ట్ అయి బతకడం కష్టమని అపోలో డాక్టర్స్ ఆవేదనతో చెప్పారు. ప్రాణగంట ఉందని చెప్పినా వినిపించుకోకుండా వెళ్ళారు. చూసారా ఎంత ఘోరం జరిగిపోయిందో. అదే మీ పసుపు తాడు సైకిల్ చైన్ లా గట్టిది కాబట్టి ప్రాణాలతో బయటపడ్డాడు. పదండి లోపల తీసుకెళ్దాం. జాగ్రత్త. మెల్లగా మెల్లగా సార్. తంబి, ఈడి సింగిల్ కాదు డబలే. గంతేనంటావన్నా? ఎదురకుండా ఎవిడెన్స్ కనపడుతుంది, గంతేనంటావా అంట వింటయ్యా. వాళ్ళిద్దరు, వాళ్ళకిద్దరు, మనమిద్దరు. నెమ్మదిగా పడుకోండి సార్. మీరెళ్ళి ఫ్యాన్ తీసుకోండి. రేయ్ రాంకోటి, నువ్వు లేకుండా అలాగే 4 రోజులు పడుకో. మరి తిందేలా సార్? నిన్ను చూడడానికి వచ్చినప్పుడు నేను పెడతానులే. డోంట్ వరీ సార్, డోంట్ వరీ. జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్స్ అండి. ఏమండి, బాబుకి ఎలా ఉంది? మిమ్మల్ని కలవరిస్తున్నాడు. రే రామ్మరా. బాబుకు జ్వరం తగ్గే వరకు మీరు బయటకు వెళ్ళడానికి వీల్లేదు. అలాగే. నా డ్యూటీ వేరే వాడికి వేసి వచ్చాను. ఇంతలో 2 టౌన్కి వెళ్ళాల్సిన పని లేదు. అలేగాడు బాంబు పేలినా బతికిపోయిండు. గట్టి విన్నావు. నా మరదలు నేను ఎట్టయినా పెళ్లి చేసుకోవాలి. ఏదైనా ఐడియా ఉంటే చెప్పానా? ఆడు బలంగా ఉంటే మనల్ని బాధ వదిలిపెడతాడు. ఇప్పుడు ఆడు బాంబు దెబ్బకి 90% చచ్చాడు. మిగిలిన 10% ప్రాణం మీద మనం 2 దెబ్బలు కొట్టాం అనుకో, పూర్తిగా చస్తాడు. ఆ తర్వాత నీ మరదలు నువ్వు పెళ్లి చేసుకోవచ్చు. అయితే పద,
వాడిని ఎత్తుకొచ్చి కథం చేద్దాం. నా మాట వినకుండా వెళ్ళారు. ఇప్పుడు చూడండి ఎంత బాధపడుతున్నారో. లేవండి. లేస్తే పడుకోలేను. నేను పడుకోబెడతానుగా. లేవండి, జ్యూస్ తాగుదురు గాని. ఇప్పటికి 6 సార్లు తాగాను, ఇంకా నా వల్ల కాదు. అలా అనకండి, భోజనం లేదుగా, నీరసం వస్తుంది. పట్టండి. అయ్యో వద్దండి, వద్దండి. అండినా? అండి అన్నానండి, అనే ఉంటానండి. ఈ బాంబులు తాకిడికి ఎవరితో ఏం మాట్లాడుతున్నానో అర్థం కావట్లేదండి బాబోయ్. మీ మాటలో కూడా తేడా వచ్చిందే. అదండి బాంబింగ్ ఎఫెక్ట్ అండి. మూతి పగిలి 4 ఖర్చుకున్నాను. అయ్యో, మీకేదైనా అయితే నాకు దిక్కెవరు? ఆయనే, ఇంకెవరు? ఆయనెవరు? ఆయనంటే దేవుడు, దేవుడు. సర్లే, పట్టండి. ఏంటలా వణుకుతున్నారు? పైనుంచి కిందకి ఎర్తవుతుంటే వణకుండా ఎలా ఉంటాను? నాకు అసలే సహనం తక్కువ. కాస్త దూరంగా ఉండండి. సారీ అండి, సారీ అండి. ఇంతటి దానికి సారీ ఎందుకండి? సారీ మార్చుకుని వస్తానుండండి. వద్దు 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 వద్దు. ఏంటండి, ఏమైంది? నా ఎదురుగా బట్టలు మార్చుకోవద్దు, నేను తట్టుకోలేను. ఏ సిగ్గుగా ఉందా? లేదు, భయంగా ఉంది. భయపట్టు ఎందుకు? నేను అందంగానే ఉంటానుగా. అందుకే భయపడేది. అయ్యా, భయం ఎందుకు? నేనేం పరాయిదాన్ని కానుగా. మీరు ఎలా ప్రొసీడ్ అయిపోతే మా గురువు గారికి నేను అన్యాయం చేయాల్సి వస్తుందండి. గురువా? గురువెవరు? అదేనండి డాక్టర్ గారు. ఈ కట్లిప్పే వరకు నన్ను స్టార్ట్ టీవీ కూడా చూడొద్దన్నారండి. మీరు సైడ్కి వెళ్ళి మార్చుకోండి, లేకపోతే నేను ఎమోషన్ అయిపోతాను. అదా మీ భయం? అయితే ఉండండి. థ్యాంక్స్. అమ్మయ్యా, ఈ గంటకి గండం గట్టెక్కింది నాయనా. ఇలాంటి టైప్ సీన్లు ఉన్నాయని తెలిస్తే నేను చచ్చినా వచ్చి ఉండేవాడిని కాదు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే నేను కాలు జారటం ఖాయం. దేవుడు, కాలు జారటం ఖాయం. చిన్న పిల్లలు ఏంటి అరుపులు? కాసేపు ఓర్చుకోండి, అవే తగ్గిపోతాయి. ఉసుగేసుకుని ఉన్నారా దేవుడు? ఏంటో కేకలు? ఝాన్సీ గొంతులో ఉందండి. ఓరి నాయనో, ఆ దరిద్రుడు ఝాన్సీని చూసి అటెంప్ట్ ఏమైనా చేసేస్తున్నాడేమో. ఏంటి ఝాన్సీ, ఏమైంది? మా ఆయన కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతున్నారండి. ఎవరు? ఏమో తెలియదు, కాపాడండి. ఓరి నాయనో,